ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేగింది. చంపేస్తామంటూ ఓ ఆగంతుకుడు పవన్ పేషికి కాల్స్ చేయడం పోలీసులకు సవాల్గా మారింది. అభ్యంతకర భాషతో హెచ్చరిస్తూ సందేశాలు పంపించినట్లు పేషిలోని సిబ్బంది పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఈ విషయాన్ని పోలీస్ ఉన్నతాధికారులకు విచారించారు. దీంతో పోలీసులు ఉరుకులు పరుగులు పెడుతూ ఆ వ్యక్తి కోసం విజయవాడలో వేట కొనసాగిస్తున్నారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో ఆచూకీ లభించలేదు. పవన్ పేషికి 9505505556 నంబర్ నుంచి కాల్ వచ్చినట్లు గుర్తించారు. ఈ నంబర్ ఎన్టీఆర్ జిల్లా తిరువురుకు చెందిన మల్లికార్జునరావు పేరుతో ఉందని పోలీసులు తేల్చారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద ఉన్న సెల్ టవర్ నుంచి కాల్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక నిందితుడిని పట్టుకోవడానికి సిపి 4 బృందాలు ఏర్పాటు చేశారు. ఆగా మేఘాలపై గాలింపు చేపట్టిన ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో గుర్తించడం కష్టంగా మారింది పోలీసులకు. అలాగే విజయవాడతో పాటు తిరువురులోనూ గాలింపు చర్యలు చేపట్టారు. ఇక హోంమంత్రి అనితకు కూడా ఇదే నంబర్ నుంచి గతంలో 2 సార్లు ఫోన్లు వచ్చాయి. సంభాషణ తేడాగా ఉండడంతో ఆమె కాల్ కట్ చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పేషికి కాల్స్ పై హోంమంత్రి అనిత స్పందించారు. డీజీపీతో ఫోన్లో మాట్లాడారు. తనకు కూడా ఆ నంబర్ నుంచి కాల్స్ వచ్చాయని తెలిపారు. నిందితుడిని త్వరగా పట్టుకోవాలని డీజీపీని ఆదేశించారు హోంమంత్రి అనిత. కాల్స్ వచ్చిన నంబర్ మల్లికార్జునరావుతో ఫిక్స్ అయి ఉందని చెప్పారు. పోలీసులు ఆరా తీయగా అతడు తిరువూరులోని వైద్య దంపతులకు మాధవి అని తెలిపింది. వ్యసనాలకు బానిస కావడంతో అతడిని భార్య విడిచిపెట్టగా నెల్లూరు జిల్లాలో ఒంటరిగా ఉంటున్న మల్లికార్జున తరచూ తిరువూరు వచ్చి బావమర్ది వద్ద డబ్బులు తీసుకొని వెళ్తుంటావాడని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఇక్కడ నివాసం ఉండడని, నెల్లూరు జిల్లాలోనే ఉంటాడని తెలిసింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. క్రాంతి, చెప్పండి, గతంలో హోంమంత్రి అనితకు మళ్ళీ ఈసారి ఏకంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అదే నంబర్ నుంచి కాల్ రావడం, ఫేక్ కాల్ రావడం, బెదిరింపులు రావడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. సో దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? హలో క్రాంతి, చెప్పండి. యశ్వాణి, పవన్ కళ్యాణ్ కి బెదిరింపు కాల్స్ రావడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే అటు పవన్ కళ్యాణ్ కార్యాలయానికి నిన్న ఒక వ్యక్తి బెదిరింపు కాల్స్ కి పాల్పడటం జరిగింది. అయితే ఈ విషయానికి సంబంధించి పవన్ కళ్యాణ్ అటు కార్యాలయ సిబ్బంది పోలీసులకి సమాచారం అందించారు. దీనిలో భాగంగానే ఈ సమాచారం సంబంధించి ఇప్పటికే పోలీసులు విస్తృతంగా ఆ బెదిరింపుకు సంబంధించిన ఆగంతుడి కోసం సెర్చ్ అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. దీంతో ఈ విషయం తెలుస్తున్న హోంమంత్రి అనితకు సంబంధించి కూడా డీజీపీకి కాల్ చేయడం జరిగింది. అదే నెంబర్ నుంచి గతంలో హోంమంత్రి అనితకు కూడా బెదిరింపు కాల్స్ వచ్చాయని, అయితే దీనిపైన తక్షణమే డీజీపీ అదేవిధంగా దీనికి సంబంధించి ఎవరైతే బెదిరింపులకు పాల్పడుతున్నారో వారిని కనిపెట్టి ఖచ్చితంగా శిక్షించాలంటూ కూడా హోంమంత్రి కోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి డీజీపీ ఇప్పటికే అటు ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. దీనిలో భాగంగానే ఎవరైతే బెదిరింపుకు పాల్పడే వ్యక్తి ప్రస్తుతం విజయవాడలో ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే విజయవాడలో 4 బృందాలని సిపి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. అటు నెల్లూరు కావచ్చు, ఎన్టీఆర్ జిల్లా తిరువూరు, విజయవాడ నగరంలో ప్రస్తుతం విస్తృతంగా పోలీసులు గాలిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే
తిరువూరులో ఈ నిందితుడికి సంబంధించి తిరువూరులో ఒక ప్రముఖ వైద్య దంపతులు ఆ, ఈ ఈ- ఈ నిందితుడికి బామ్మర్ది మల్లికార్జునరావు అనే వ్యక్తి నిందితుడిగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అతనికి బామ్మర్ది వైద్యులకి బామ్మర్దిగా మల్లికార్జునరావు ఉన్నాడు. అయితే గత కొంతకాలం నుంచి కూడా కొంత చెడు వ్యసనాలు బానిసపడటంతో మల్లికార్జునరావు ఆ, అటు తన భార్యను కూడా మల్లికార్జునరావు వదిలివేయడం జరిగింది. అది అనంతరం నెల్లూరులో ప్రస్తుతం ఆగంతకుడు నివాసం ఉన్నట్టు డబ్బులు అవసరమైనప్పుడు మట్టికే తిరువూరు వచ్చి అటు ఆ వైద్య దంపతుల దగ్గర డబ్బులు తీసుకుని వెళ్ళిపోతున్నట్టు కూడా వాళ్ళు ధృవీకరించిన పరిస్థితి ఉంది. 2 రోజుల క్రితం నెల్లూరు నుంచి తిరువూరు వచ్చినట్టు పోలీసులు గుర్తించారు మల్లికార్జునరావుని. ఆదివారం ఉదయం విజయవాడలోనే తిరుగుతున్నట్టు కూడా మల్లికార్జునరావుని పోలీసులు గుర్తించారు. అయితే ప్రస్తుతం మల్లికార్జునరావు ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఎక్కడున్నాడు ఏంటనే దానికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మల్లికార్జునరావు దేనికి చేశారు అంటే ఈ అంశాలకు సంబంధించి ఎందుకు బెదిరింపులకు పాల్పడ్డారు అనేది కూడా కొంత తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే మల్లికార్జునరావు ఆచూకీ కోసం ప్రస్తుతం పోలీసులు 4 బృందాలుగా కూడా గాలిస్తున్న పరిస్థితి ఉంది. అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, హోంమంత్రి అనిత ఇద్దరికి కూడా ఒకే వ్యక్తి ఒకే నెంబర్ నుంచి కాల్ చేయడం జరిగింది. ఆ వ్యక్తికి సంబంధించి మల్లికార్జునరావు తిరువూరు అడ్రస్ తో అతని ఫోన్ నెంబరు, అడ్రస్, పాన్ అన్ని కూడా ఆ తిరువూరుకి సంబంధించిన ఒక ఇద్దరు వైద్య దంపతుల ఇంటి అడ్రస్ తో ఉంది. అయితే అతను వాళ్ళకి బంధువు అవటం, దీనికి సంబంధించి మల్లికార్జునరావు సమాచారం కోసం పోలీసులు అయితే పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి.